భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్ నూతన భవనంలోకి F101 వసుధాలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్ కూటములు దక్షిణాదికి చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి. ఎన్డీఏ తరపున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్, ఎండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. లోక్సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391 కాగా బీఆర్ఎస్ 4, బీజేడీ 7 పోలింగ్ కు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. దీంతో 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలం ఉంది. 11 మంది సభ్యులున్న వైసీపీ స్వతంత్రుల మద్దతుతో మెజారిటీ 439కి పెరిగింది. అటు విపక్షాల ఇండియా కూటమికి 324 మంది బలం ఉంది. కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తుంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయమే.